ఆప్షన్స్. మీరు దీనిపైన ఎన్నో యూట్యూబ్లో వీడియోలు చూసుంటారు, బట్ ఇప్పటికి కూడా మీరు స్టిల్ కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతున్నారు, మీకు లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉందనుకుంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, 100% మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్స్ డెఫినేషన్ అయితే చూద్దాం. ఆప్షన్స్ డెఫినేషన్ ఏంటంటే కాంట్రాక్ట్స్ దట్ గివ్ ద రైట్ టు బై ఆర్ సెల్ an asset at a pre-decided price on a set expiry date. సో ఇది ఆప్షన్స్ యొక్క డెఫినేషన్. అర్థం కాలేదు కదా, బట్ నేను చాలా డీటెయిల్గా తెలుగులో క్లియర్ చేస్తారండి ఒక్కొక్క డౌట్ని. సో ఫస్ట్ ఆప్షన్స్ అంటే ఏంటో మనకి ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. సపోజ్ ఐపీఎల్ ఉంది, మీరు ఒక బెట్ అనేది చేయాలి, బెట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏమని? సిఎస్కే అనేది టాప్ 3లో ఉంటుందని మీరు బెట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మీ టార్గెట్ ఏంటి? టాప్ 3. మీరు ఎవరితోనే బెట్ చేసేటప్పుడు ఏమని బెట్ చేస్తారు? డెఫినెట్గా సిఎస్కే అనేది టాప్ 3 ఉంటుంది అనేది మీరు బెట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉండే కండిషన్స్ ఏంటి? సిఎస్కే టాప్ 3 ఉండాలి, రైట్. ఎప్పటిలోపు ఉండాలి? ఈ సీజన్. ఓకే, టాప్ 3 ఉండాలా, లేక టాప్ 2 టాప్ 1 ఉన్నా పర్వాలేదా? అఫ్ కోర్స్ మనం టాప్ 3లో ఉంటుందని మనం బెట్ చేసినప్పుడు మనకి టాప్ 2లో ఉన్నా ఇంకా మంచిది, టాప్ 1లో ఉంటే ఇంకా మంచిది కదా. సో ఇక్కడ మనకి టాప్ 3 నుంచి పైన ఎక్కడున్నా సరే మనకి ప్రాఫిట్ వస్తుంది. అదే ఒకవేళ టాప్ 3 కాకుండా టాప్ 5, టాప్ 6, టాప్ 7, టాప్ 10 ఎక్కడైనా ఉందనుకోండి, మనకేమవుతుంది? లాస్ వస్తుంది, మనం బెట్ చేసాం కాబట్టి. సో ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏంటి? మీరు సిఎస్కే టాప్ 3లో ఉంటుందని మీరు బెట్ చేశారు, బట్ ఇక్కడ మీకు బెట్ ఏ కండిషన్లో రావచ్చు? సిఎస్కే ఓన్లీ టాప్ 3లో ఉంటాయి కదా, సిఎస్కే టాప్ 2లో ఉన్న మీకు బెట్ వస్తుంది, టాప్ 1లో ఉన్న మీకు బెట్ వస్తుంది. బట్ మీరు ఏమని బెట్ చేశారు? ఈ సీజన్లో టాప్ 3లో ఉండాలి, అంతేగాని నెక్స్ట్ 10 yearsలో టాప్ 3లో ఉంటుంది, నెక్స్ట్ 20 yearsలో టాప్ 3లో ఉంటుంది అనేది మీరు బెట్ చేయరు కదా. సో ఇక్కడ మీకంటూ ఒక ఎక్స్పైరీ అనేది ఉంది, మీకంటూ ఒక లాస్ట్ డెడ్ లైన్ అనేది ఉంది. సో అదే దిస్ సీజన్. అండ్ మీకు లాస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే సిఎస్కే అనేది టాప్ 3 కాకుండా టాప్ 4, టాప్ 5, టాప్ 6, టాప్ 7 ఎక్కడున్నా సరే మీకు లాస్ అనేది వస్తుంది, రైట్. సేమ్ అలానే ఇక్కడ ఆప్షన్స్ కూడా వర్క్ అవుతుంటాయి. సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఉందనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, దీని ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి 1400 రూపీస్ ఉందనుకోండి, 1400 రూపీస్. మీరు సమ్ బేస్ టెక్నికల్ అనాలిసిస్ అయితే చేశారు. ఎంతో కొంత టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత మీకేమనిపించింది అంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది 1500 రూపీస్కి వెళ్తుందని మీకు అనిపించింది. అంటే 1400 నుంచి 1500 రూపీస్కి వెళ్తుంది, అంటే 100 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. అది కూడా ఎప్పుడు? మీకంటే ఒక డెడ్ లైన్ ఉంది. ఎప్పుడు? ఈ వీక్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ వీక్ అవ్వచ్చు. సో మీకంటూ ఒక డెడ్ లైన్ అనేది ఉంది. ఇప్పుడు మీరు రిలయన్స్ అనేది 1400 రూపీస్ ఉంది, మీరు డైరెక్ట్గా బై చేద్దాం అనుకుంటే మీరు డైరెక్ట్గా రిలయన్స్ షేర్నే మీరు బై చేయొచ్చు. మీరు డైరెక్ట్గా బై చేద్దాం అనుకుంటే రిలయన్స్ షేర్నే మీరు బై చేయొచ్చు. 1400 రూపీస్ దగ్గర మీరు బై చేయొచ్చు. అది ఎంత పెరిగితే మీకు అంత ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఎంత పెరిగితే ప్రాఫిట్ వస్తుంది? రిలయన్స్ సపోజ్ 1400 దగ్గర మీరు ఒక 10 షేర్స్ బై చేశారు అనుకోండి, అంటే 1400 × 10 అంటే మీరు 14,000 ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారు. మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ఒకవేళ 1400 నుంచి 1500కి వెళ్తే ఇక్కడ మధ్య డిఫరెన్స్ ఎంత? 100 రూపీస్ కదా. సో మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుంది? 10 షేర్స్ బై చేశారు, 10 × 100 మీకు ఇక్కడ 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 1000 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది. ఇది మీరు డైరెక్ట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ని రిలయన్స్ షేర్ని మీరు బై చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్ ఇది. ఇప్పుడు ఒకవేళ మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ బై చేద్దాం అనుకుంటున్నారు, కరెక్టే, బట్ సెల్ చేద్దాం అనుకుంటే మీకు ఓన్లీ ఇంట్రాడే వరకు ఆప్షన్ ఉంటుంది. బట్ మీరు ఇక్కడ ఈ ఆప్షన్స్లో చూసుకుంటే మీరు సెల్ కూడా చేయొచ్చు. ఇక్కడ సెల్ ఇన్ ద సెన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది 1400 రూపీస్ ఉంది, కరెక్టే, బట్ మీరేమనుకుంటున్నారంటే మీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ 1 monthలో ఇది 1300కి వస్తుంది అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? డైరెక్ట్గా రిలయన్స్ షేర్ని అయితే మీరు సెల్ చేయలేరు, డైరెక్ట్గా రిలయన్స్ షేర్ని అయితే మీరు సెల్ చేయలేరు, మీకు ఆప్షన్ అయితే ఉండదు. సో అప్పుడే మనకి ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్. ఇప్పుడు అర్థమైంది కదా, మీరు నార్మల్గా బై చేద్దాం అనుకుంటే మీరు రిలయన్స్ ఇండస్ట్రీ షేర్నే బై చేయొచ్చు, బట్ మీరు మార్కెట్ పడుతుంది అనుకుంటే ఏం చేస్తారు? అప్పుడు మీ దగ్గర ఆప్షన్ అయితే ఉండదు కదా. సో అప్పుడు మీకు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి ఆ ఆప్షన్ అయితే ఇస్తాయి. బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. కండిషన్స్ ఏంటి? ఫస్ట్ ఈ ఆప్షన్స్ మనం దేనికి మేజర్గా యూజ్ చేస్తామంటే సర్టెన్ ఎక్స్పైరీ డేట్ పెట్టుకుంటాము, ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక బెట్ పెట్టారు అనుకోండి, సేమ్ సిఎస్కే పైన ఒక బెట్ పెట్టాను అనుకోండి, ఈ సీజన్లో టాప్ 3లో ఉంటుందని, రైట్. ఈ సీజన్లో అది టాప్ 4లో ఉందనుకోండి, మీకు సమ్ అమౌంట్ లాస్ వస్తుంది మీరు బెట్ చేసిన అమౌంట్.
అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? సీజన్ ఎండ్ అయిన తర్వాత. అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? సీజన్ ఎండ్ అయిన తర్వాత. అదే సిఎస్కే టాప్ 2లో ఉందనుకోండి, మీకేమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. అది కూడా ఎప్పుడు డిసైడ్ అవుతుంది? సీజన్ ఎండ్ అయిన తర్వాత. ఇది బేసిక్ బెట్ రూల్స్ కదా, ఎక్కడ చూసుకున్నా సరే ఆ కాంట్రాక్ట్ ఎండ్ అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యేంత వరకు ఉండాల్సిన అవసరం లేదు, పక్కాగా ఉండాలి అని ఏమి లేదు. మనం నచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు. సో మీకు కొంచెం కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వడానికి నేను ఒకటొకటి స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాను, మీరు కొంచెం పేషెన్స్తో చూడండి. సో సేమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది మనం తీసుకుందాం. 1400 ఉంది. ఇక్కడ నేను దీన్ని సెల్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇది 1300కి వస్తుంది అనేది నా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా నేను పెట్టుకున్నది. 1300 రూపీస్కి వస్తుంది. ఎప్పుడు? నెక్స్ట్ వీక్. సో దీనికి నేనేం చేస్తానంటే దీని యొక్క ఫ్యూచర్, సో ఓకే ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ని బై చేస్తాం అండ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. దీన్ని ఎందుకు కలుపుతున్నానంటే ఇక్కడ ఫ్యూచర్ని మనం డైరెక్ట్గా బై చేయాలంటే అదే సెల్, ఎందుకంటే మార్కెట్ పడుతుంది కాబట్టి సెల్ చేయాలంటే మనకి ఫిక్స్డ్ లాట్ సైజ్ అనేది ఉంటుంది. ఈ ఫిక్స్డ్ లాట్ సైజ్ ఎంత? రిలయన్స్కి 500. ఒకవేళ మీరు దీంట్లో ట్రేడ్ తీసుకోవాలంటే మీ దగ్గర 1400 ఇంటూ 500 ఉండాలి. మీ దగ్గర 1400 ఇంటూ 500 ఉంటేనే మీరు ఆ ట్రేడ్ని ప్లేస్ చేయగలరు. సో 1400 ఇంటూ 500 ఎంత? ఆల్మోస్ట్ మీ దగ్గర 7 lakh అయితే ఉండాలి. మీరు ఒక్క ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీ దగ్గర 7 lakh అయితే ఉండాలి. బట్ అంత అమౌంట్ అయితే లేదుగా. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏం హెల్ప్ చేస్తాయి అంటే మీ దగ్గర 7 lakhs ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇందులో నుంచి మీ దగ్గర జస్ట్ 2% ఉంటే చాలు. అంటే 7,000 ఉంటే చాలు, ఆర్ 14,000 ఉంటే చాలు. సో 1 or 2% ఉంటే చాలు. సో అది మనకి ఆప్షన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు బేసిక్గా ఆప్షన్స్లో 2 types ఉంటాయి. ఒకటి కాల్ ఆప్షన్, 2 పుట్ ఆప్షన్. సో ఇక్కడ కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే మార్కెట్ పెరుగుతుంది అని మనకు అనిపించింది అనుకోండి. సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది మార్కెట్ పెరుగుతుందని మనకు అనిపిస్తే మనం కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాం. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం పడుతుందని మనకు అనిపిస్తుంది, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుక మనకి నెక్స్ట్ 1 weekలో 1400 రూపీస్ నుంచి 1000 రూపీస్కి వచ్చేస్తుందని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు మనం పుట్ ఆప్షన్ బై చేస్తాం. అదేంటి బ్రో రెండు బై చేస్తామా? పడుతుందంటే సెల్ చేయాలి కదా అంటే, పడుతుందంటే మీరు సెల్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా దాంట్లో చేస్తారో అప్పుడే మీరు సెల్ చేస్తారు. బట్ ఎప్పుడైతే ఆప్షన్స్కి వస్తామో కాల్ ఆప్షన్ అనేది మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు మనం దీన్ని బై చేసుకుంటాము. పుట్ ఆప్షన్ అనేది మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు మనం దీన్ని బై చేసుకుంటాం. సేమ్ అలానే మనం నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిఫ్టీ అనేది 25,000 దగ్గర ఉందనుకోండి. ఇది ఇక్కడ నుంచి పడుతుంది అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? పుట్ ఆప్షన్ బై చేయాలి. అదే నిఫ్టీ 50 అనేది పెరుగుతుంది అనిపిస్తే మనం కాల్ ఆప్షన్ బై చేయాలి. అర్థమైందా? నిఫ్టీ 50 అనేది 25,000 దగ్గర నుంచి పెరుగుతుంది అని మనకు అనిపిస్తే కాల్ ఆప్షన్ బై చేస్తాము. 25,000 దగ్గర నుంచి పడుతుంది అనిపిస్తే మనం పుట్ ఆప్షన్ బై చేస్తాం. రైట్? ఇప్పుడు అసలు ఈ 25,000 అంటే ఏంటి? దీన్నే మనము స్ట్రైక్ ప్రైస్ అంటాం. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ నిఫ్టీ అనేది 25,000 ఉందనుకోండి, మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 26,000 అనుకోండి. సేమ్ ఇందాక చెప్పిన ఐపీఎల్ ఎగ్జాంపుల్ ప్రకారం మీరు 25,000కి వెళ్తుందని మీరు బెట్ చేయాలంటే 25,000 స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నిఫ్టీ 25,000, నిఫ్టీ 25,000. ఇప్పుడు నిఫ్టీ పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి నిఫ్టీ 25,000 సిఈ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నిఫ్టీ 25,000 సిఈ, దీనికంటే ఒక సపరేట్ ప్రైస్ ఉంటుంది. నిఫ్టీ 25,000 సిఈ దీనికంటే సపరేట్ ప్రైస్ ఉంటుంది. సపోజ్ 150 రూపీస్ ఉందనుకోండి. ఇప్పుడు ఇది నిఫ్టీ కాబట్టి దీని లాట్ సైజ్ సపరేట్ ఉంటుంది. దీని లాట్ సైజ్ ప్రకారం మీరు ఇది బై చేయాలి. మీరు 150 రూపీస్ ఉందనుకోండి, ఇప్పుడు ఇది 25,000 నుంచి 26,000కి వెళ్ళింది అనుకోండి. ఇక్కడ మనకి 1,000 రూపీస్ పెరిగింది. బట్ ఇది ఇక్కడ 1,000 రూపీస్ పెరుగుతుందా అంటే నో. ఇక్కడ ఎంత పెరుగుతుంది అనేది మనకి ఈ ఆప్షన్స్లో అడ్వాన్స్డ్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు నిఫ్టీ 25,000 సి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నిఫ్టీ 25,000 నుంచి పెరుగుతుంది అనిపించినప్పుడు సేమ్ అదే సినారియోలో నిఫ్టీ 25,000 నుంచి 24,000కి వస్తుందని మీరు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం గెస్ చేశారనుకోండి, ఆర్ అనాలిసిస్ చేశారనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలి? నిఫ్టీ 25,000 పీని బై చేయాలి. అర్థమైందా? టోటల్ 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాల్ ఆప్షన్, ఇంకొకటి పుట్ ఆప్షన్.
కాల్ ఆప్షన్ ఎప్పుడు అంటే కాల్ ఆప్షన్ అన్న పుట్ ఆప్షన్ అన్న మనం బై సినారియోలో చూద్దాం, ప్రెసెంట్ బయ్యర్ సినారియోలో. సో ఒకవేళ నిఫ్టీ 50 పెరుగుతుంది అనుకుంటే అది ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు పెరుగుతుంది? నిఫ్టీ 50 25,000 నుంచి 26,000 వెళ్తుందని మీకు అనిపిస్తే మాత్రం మీరు అప్పుడు బై చేయాల్సింది ఏంటి? నిఫ్టీ 25,000 సిఈ అంటే కాల్ ఆప్షన్ అంటే పెరుగుతుంది కాబట్టి. అదే నిఫ్టీ 50 25,000 నుంచి 24,000కి వస్తుందని మీరు 25,000కి వస్తుందని మీరు అనుకుంటే మాత్రం మీరు 25,000 పిఈని మీరు బై చేయాలి. సో ఇక్కడ బై చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ మీరు అనుకున్నట్టు 25,000 నుంచి 24,000కి వచ్చింది అనుకోండి నిఫ్టీ, ఇక్కడ ప్రీమియం అనేది ఒక 120 రూపీస్ ఉందనుకోండి, మీరు అనుకున్నట్టు వచ్చింది అనుకోండి, ఈ ప్రీమియం అనేది 200 రూపీస్కి వెళ్తుంది. అంటే మీరు 120 రూపీస్లో బై చేసి 200 రూపీస్లో సెల్ చేస్తే మీకు 70 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మీరు తీసుకున్న లాట్ సైజ్ వచ్చేసి 75 అనుకోండి, ప్రెసెంట్ నిఫ్టీ ప్రెసెంట్ లాట్ సైజ్ వచ్చి 75. సో 75 ఇంటూ 70 రూపీస్ పర్ లాట్ మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. ఇక్కడ మళ్ళీ 2 సినారియోస్లు ఉంటాయి, ఒకటి బయ్యర్స్ అండ్ ఇంకొకటి సెల్లర్స్. ఆప్షన్ బయ్యర్స్ ఉంటారు, ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు. ఆప్షన్ బయ్యర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ రిలయన్స్ ఏదైనా పర్లేదు, వాళ్ళు మార్కెట్ పెరుగుతుంది అని అనుకుంటే మాత్రం, అంటే వాళ్ళు చూసుకున్న అండర్లైయింగ్ అసెట్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది అని వాళ్ళు అనుకుంటే మాత్రం వాళ్ళు కాల్ ఆప్షన్ని బై చేస్తారు. అదే వాళ్ళు పడుతుంది అనుకుంటే మాత్రం పుట్ ఆప్షన్ని బై చేస్తారు. సో ఇక్కడ వాళ్ళు రెండు బయ్యే చేస్తారు. సేమ్ అలానే సెల్లర్స్లో చూసుకుంటే, సపోజ్ వాళ్ళు నిఫ్టీ పెరుగుతుంది అనుకుంటే మాత్రం ఇక్కడ వాళ్ళు కాల్ ఆప్షన్ కాదు పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు. అదే నిఫ్టీ పడుతుంది అనుకుంటే మాత్రం కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారు. అదేంటి బ్రో లాజిక్ నాకు అర్థం కావట్లేదు అంటే, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళకి ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే, మార్కెట్ పడితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ పడడం అంటే 25,000 నుంచి 24,000కి రావడం. ఇప్పుడు 25,000 నుంచి 24,000కి రావడం అంటే, ఇప్పుడు ఈ 24,000 ఉంది కదా, ఒకవేళ మనం బై చూసుకుంటే ఇప్పుడు 24,000 నుంచి 24,000కి వచ్చింది అనుకోండి, ఈ కాల్ ఏదైతే ఉందో దాని వాల్యూ పడిపోద్ది కదా. ఎందుకంటే కాల్ అనేది పెరిగితేనే పెరుగుతుంది, మార్కెట్ అనేది పెరిగితేనే దీని కాల్ వాల్యూ అనేది పెరుగుతుంది. అదే పుట్ అనేది మార్కెట్ పడితే దీని వాల్యూ అనేది పెరుగుతుంది. సేమ్ అలానే ఇక్కడ ఆపోజిట్లో చేస్తాం అనమాట. మార్కెట్ పడితే మీరు కాల్ సెల్ చేయాలి, మార్కెట్ పెరిగితే మీరు పుట్ సెల్ చేయాలి కదా. సో ఇక్కడ మార్కెట్ పెరిగింది అనుకోండి, పుట్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది కాబట్టి కాల్ వాల్యూ పెరుగుతుంది కదా, పుట్ వాల్యూ తగ్గుతుంటుంది. సో ఇది తగ్గితే కదా మనకు ప్రాఫిట్. ఇది ఎంత తగ్గితే అంత ప్రాఫిట్ మనకి సెల్లర్స్లో. ఎందుకంటే ఫస్ట్ సెల్ చేస్తాము, తర్వాత బై చేస్తాము. అందుకు మనకి ఇది తగ్గితే మనకి ప్రాఫిట్ అనమాట. సేమ్ అలానే ఆపోజిట్, ఒకవేళ మార్కెట్ అనేది పడింది అనుకోండి, మార్కెట్ పడితే దేంట్లోని పెరుగుతుంది? పిఈ పెరుగుతుంది, సిఈ అనేది పడుతుంది, పుట్ ఆప్షన్ పెరుగుతుంది, కాల్ ఆప్షన్ అనేది పడుతుంది. సేమ్ అలానే ఈ కండిషన్లో ఇది పడుతుంది కాబట్టి మనం దీంట్లో సెల్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ సెల్ చేసుకొని తర్వాత మనం బెటర్ ప్రైస్కి బై చేసుకుంటాం. మీకు అర్థమైంది కదా. దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి కాల్ ఆప్షన్ అండ్ ఇంకోటి వచ్చేసి పుట్ ఆప్షన్. అండ్ అందులో కూడా 2 టైప్స్ ఉంటారు, ఒకటి బయ్యర్స్, ఇంకోటి సెల్లర్స్. సో ఇక్కడ మళ్ళీ మీకు తెలియాల్సింది ఏంటంటే స్ట్రైక్ ప్రైస్. మీరు ఇక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా చూస్ చేసుకోవచ్చు. సపోజ్ 25,000 నుంచి 26,000కి వెళ్తుంది అనేది మీ ఎయిమ్ అనుకోండి, మీ టార్గెట్ అనుకోండి. ఇది 26,000కి వెళ్ళినంటే మీరు తీసేయాలంటే నో, అవసరం లేదు. అది 26,000కి వెళ్ళినా మీకు ప్రాఫిటే, 27,000కి వెళ్ళినా మీకు ప్రాఫిటే, 28,000కి వెళ్ళినా మీకు ప్రాఫిటే, 30,000కి వెళ్ళినా సరే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మీరు ఎంతవరకు అయినా సరే హోల్డ్ చేయొచ్చు. బట్ అదే మీకు 25,000 నుంచి 24,000కి వస్తే మీకు లాస్ వస్తుంది, 23,000కి వస్తే లాస్ వస్తుంది, 22,000కి వస్తే లాస్ వస్తుంది. ఇక్కడ మనం ఎంత లాస్ అవుతామంటే, ఈ 23,000 24,000 మధ్య గ్యాప్ ఎంత ఉందో 1,000 రూపీస్ కాదు మనం లాస్ అయ్యేది. మనం ఎంత అయితే డబ్బులు పెడుతున్నామో, మనం ఇందాక కాల్ ఆప్షన్ ఉన్నాము, సపోజ్ 25,000 సిఈ అనేది 150 రూపీస్ అని చెప్పుకున్నాం కదా, 150 రూపీస్ ఉందనుకోండి, మనం లాస్ అయ్యేది 150 రూపీస్ మాత్రమే. అదే లాట్ సైజ్ ప్రకారంగా 75 అనుకుంటే 1 లాట్ 75 ఇంటూ 150 ఎంత అవుతుందో అంతే మనం లాస్ అవుతాం. అంతేకాని ఈ మధ్యలో ఉన్న 1,000 రూపీస్ కాదు మనం లాస్ అయ్యేది. మన మూమెంట్ అంతా ఈ ప్రీమియంలోనే ఉంటుంది. ఓకే, సో నేను మీకు ఇప్పుడు ఒకసారి యాప్లో కూడా చూపిస్తా. సపోజ్ ఇప్పుడు నిఫ్టీ 50 ఎక్కడ ఉంది? నిఫ్టీ 50 అనేది 24,768 దగ్గర ఉంది. ఇప్పుడు నేను 24,700 బై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుందని నేను అనుకోండి. 24,700 ఇక్కడ 24,700 అని సెర్చ్ చేస్తే మనకి కాల్ అని పుట్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కాల్ అంటే ఏంటి? మార్కెట్ పెరుగుతుంది అని అనిపిస్తే నేను కాల్ తీసుకుంటాను, మార్కెట్ పడుతుంది అనిపిస్తే నేను పుట్ తీసుకుంటాను. సో ఈ సినారియోలో నేను ఏమనుకుంటున్నాను? మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నాను. సో అందుకే నేను కాల్ మీద క్లిక్ చేస్తాను. దీని ప్రైస్ చూడండి 68 రూపీస్ ఉంది. సో 68 రూపీస్ ఉంది. నేను దీని మీద బై మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ క్వాంటిటీలో
75 చూపిస్తుంది. అంటే ఒక్కొక్క లాట్ అనేది 75 రూపీస్ అనమాట. సో నేను ఇక్కడ ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని లాట్స్, ఇక్కడ క్వాంటిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఒక 2 లాట్స్ అంటే 150 క్వాంటిటీ. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, 10,000 రూపీస్ ఉండాలి. ఒకవేళ 10,000 రూపీస్ ఉంటే నేను ఇందులో ట్రేడ్ చేయొచ్చు. మనకి ఇందాక అక్కడ ఎంత కావాలి, 7 lakhs కావాలి, ఇక్కడ ఎంత కావాలి, జస్ట్ 10,000 కావాలి. సో ఇది ఆప్షన్స్ అనమాట. మనం ఆ ప్రైజ్నే పెడతాము. ఇక్కడ మనము బయ్యర్స్ అండ్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం బయ్యర్స్కి లాస్ అనేది లిమిటెడ్ ఉంటుంది, అదే ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. లాస్ ఎంత ఉంటుంది, మీరు అక్కడ 68 రూపీస్ కాబట్టి ఇంటూ 2 లాట్స్ కాబట్టి అంటే 150 క్వాంటిటీ కదా 2 లాట్స్ అంటే మీకు అక్కడ 10K. సో మీ మ్యాక్సిమం లాస్ 10K, ఎందుకంటే మీరు 10K పే చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం లాస్ 10Kనే పోతుంది, దాని నుంచి 1 రూపీ కూడా ఎక్స్ట్రా పోదు. అదే ఇక్కడ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్. సపోజ్ అప్పుడు ఆ 68 రూపీస్ అనేది 600కి వెళ్ళొచ్చు, 1000 రూపీస్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్. బట్ లాస్ ఎందుకు లిమిటెడ్ అయిందంటే 68 రూపీస్ అనేవి మ్యాక్సిమం ఎంత అవుతుంది, 0 అవుతుంది. దానికి మించి మైనస్కి అయితే వెళ్ళదు కదా. సో మ్యాక్సిమం 0 అవుతుంది. సో మ్యాక్సిమం లాస్ ఎంత మీది 10,000 రూపీస్. అదే సెల్లర్స్లో ఆలోచిస్తే సెల్లర్స్కి ప్రాఫిట్ అనేది లిమిటెడ్ ఉంటుంది, లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. అదే బ్రో పిచ్చోలా లాస్ అన్లిమిటెడ్ ఉంటే అసలు సెల్లింగ్ ఎవరైనా చేస్తారు అనుకుంటే చేస్తారు. ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, సో అవి మీకు తర్వాత అడ్వాన్స్డ్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతాయి. ఇక్కడ లాస్ ఎందుకు అన్లిమిటెడ్ ఉంటుంది అంటే సేమ్ మీరు అదే కాల్ ఆప్షన్ మీరు సెల్ చేశారనుకోండి, అంటే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేసేది 68 రూపీస్ ఉంది, సెల్ చేశారు. సెల్ చేయడం అంటే ఏంటి, అది పడితే మీకు ప్రాఫిట్ రావాలి. సో ఇది మ్యాక్సిమం ఎంత పడవచ్చు, 0కి రావచ్చు. అంటే మీ మ్యాక్సిమం ప్రాఫిట్ 68 రూపీస్. 68 ఇంటూ ఎంత రావచ్చు, మీరు 2 లాట్స్ కాబట్టి 150 క్వాంటిటీ కాబట్టి 10K మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ రావచ్చు. మ్యాక్సిమం ప్రాఫిట్ అది పక్కాగా ప్రాఫిట్ వస్తుంది కదా, మ్యాక్సిమం ప్రాఫిట్. అదే లాస్ అనేది అన్లిమిటెడ్ ఎందుకన్నామంటే 68 అనేది 680కి కూడా వెళ్ళొచ్చు, 900కి కూడా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో అందుకే ఇక్కడ లాస్ అనేది మనకి అన్లిమిటెడ్, ఎందుకంటే ఇక్కడ మనకు పెరిగే కొద్దీ మనకు లాస్ వస్తుంటుంది కాబట్టి. మీకు కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ మీకు ఆప్షన్ బయ్యర్స్, ఆప్షన్ సెల్లర్స్ గురించి కూడా మీకు తెలిసింది. నెక్స్ట్ మీకు ఎవరు ప్రాఫిట్ ఎంత ఎవరు లాస్ ఎంత అనేది కూడా మీకు అర్థమైంది. బయ్యర్స్ ఎంత ప్రాఫిట్ చేస్తారు, సెల్లర్స్ ఎంత ప్రాఫిట్ చేస్తారు అనేది. ఇప్పుడు మీకు స్ట్రైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 25,000 ఏదైతే ఉందో దీన్ని మనం ఏటీఎం అంటాం. దీనికన్నా కింద 24,000 ఏదైతే ఉందో దీన్ని మనము, ఇది కింద ఉంది, సో దీన్ని మనం ఐటీఎం అంటాం. ఐటీఎం ఆర్ ఓటీఎం. సేమ్ 26,000 ఏదైతే ఉందో దీన్ని మనం ఐటీఎం ఆర్ ఓటీఎం. ఇక్కడ దీన్ని ఎందుకు ఆర్ అని పెట్టానంటే ఇది కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్కి వేరీ అవుతూ ఉంటుంది. సో అందుకు నేను ఐటీఎం ఆర్ ఓటీఎం అన్న. సో ఇది అంతా మనకి ఆప్షన్ చైన్లో మనం డిస్కస్ చేసుకుంటాము. ఇది కూడా ఆప్షన్స్లో ఇంక్లూడెడే. సో మీకు జస్ట్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది క్లారిటీ వచ్చి ప్లస్ ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది క్లారిటీ వస్తే సరిపోద్ది. అండ్ ఈ ఆప్షన్స్ ఎందుకు వర్క్ అవుతాయి, ఎలా మూవ్ అవుతాయి, ఎలా పెరుగుతాయి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ రాబోయే వీడియోస్లో చాలా డీటెయిల్గా ఇంకా అడ్వాన్స్డ్గా మనం మాట్లాడుకుందాము. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు నేర్చుకున్నది ప్రతి ఒక్కటి మీరు నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది ఎప్పుడైనా డౌట్ వస్తే. ఓకే రైట్, నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలానే ఫాలో అవుతుండండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. బాయ్.